హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు హెల్దీ ఫ్లేవర్స్. ఈరోజు నేను మీకోసం ఒక ఇంట్రెస్టింగ్ అలాగే టేస్టీ రెసిపీని తీసుకొని వచ్చాను. అదే బార్లీ ఆరెంజ్ జ్యూస్. ఇది సమ్మర్ స్పెషల్. చాలా రిఫ్రెషింగ్గా ఉంటుందండి. ఒంట్లో వేడిని తగ్గించి చలవ చేసే గుణం ఉంటుంది. బార్లీలో ఎన్నో పోషక విలువలు ఉన్నాయండి. ఇది బ్లడ్ ప్రెషర్ని తగ్గిస్తుంది, అలాగే బాడీని డీటాక్స్ చేస్తుందండి. యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ అలాంటి వాటిని ఇది తగ్గిస్తుంది. కిడ్నీస్కి మంచిదండి. ఒంట్లో ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది. సో ఏ విధంగా చూసినా కూడా బార్లీ అనేది చాలా మంచిది. పైగా ఇది లైమ్ కాంబినేషన్ కానీ ఆరెంజ్ కాంబినేషన్తో తీసుకుంటే చాలా మేలు చేస్తుందండి. వీడియోని కంప్లీట్గా వాచ్ చేసి రెసిపీని తప్పక ట్రై చేయండి. బిగినర్స్ కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇక్కడ చూస్తున్నారా, ఇదే బార్లీ. అంటే ఎవరికైనా తెలియకపోతే తెలుస్తుందని ఇక్కడ చూపిస్తున్నాను. ఇలా బార్లీని తీసుకోవాలి. ఇక్కడ నేను ఒక మెజర్, ఏదైనా ఒక కప్పు మెజర్గా తీసుకోండి. ఎందుకంటే మనం వాటర్ పోసుకునేటప్పుడు మెజర్ తెలియాలి, దానికోసం నేను ఇక్కడ ఈ కప్పు తీసుకున్నాను. దాంతో 3/4 కప్ తీసుకున్నానండి. ఈ క్వాంటిటీకి ఇద్దరికి సరిపోతుంది. అంటే మీడియం టంబ్లర్స్ గ్లాసెస్ తీసుకుంటే ఇద్దరికి సరిపోతుంది. ఇది మనము ఒక 2-3 సార్లు శుభ్రంగా కడుక్కోవాలండి. రైస్ కడుక్కుంటాం కదా, అలాగే ఇవి కూడా కడుక్కొని అప్పుడు ఓవర్ నైట్ మనం నానబెట్టుకోవాలి. కనీసం 6 నుంచి 8 గంటలన్నా ఖచ్చితంగా నానబెట్టుకోవాలండి. నేను రాత్రి అంతా నానబెట్టుకున్నాను. చూసారా, మెత్తగా అయిపోతాయి ఇవి. నానబెట్టుకున్న నీటిని అంతటినీ తీసేసి అప్పుడు మళ్ళీ ఆ కప్పు, ఏ కప్పుతో అయితే మనం బార్లీ తీసుకున్నామో, ఎంత మెజర్ తీసుకున్నామో దానికి 3 వంతులు నీళ్లు వేసుకోండి. మీకు కాస్త పలచగా కావాలనుకుంటే ఇంకొక కప్పు నీళ్లు వేసుకోండి. ఇలా తీసుకొని ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని మనం బాయిల్ చేసుకోవాలి. ఇది నానబెట్టుకున్నాం కాబట్టి మనకి తొందరగా అయిపోతుందండి. జస్ట్ 5 మినిట్స్ లోపులేనే అయిపోతుంది. ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా నానబెట్టే వాడాలి. కొంతమంది ఇన్స్టెంట్గా వాడుతారు, అలా మాత్రం చెయ్యకండి. దానివల్ల బెనిఫిషియల్గా ఏమీ ఉండదు. ఇప్పుడు పూర్తిగా చల్లారిన తర్వాత అది ఫిల్టర్ చేసుకొని వాటర్ని సెపరేట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు ఈ బార్లీ వాటర్తో మాత్రమే నేను రెసిపీని చూపిస్తున్నాను. తర్వాత ఈ బార్లీ, ఉడికిన బార్లీ గింజలతో కూడా రెసిపీస్ చూపిస్తాను. బార్లీ అనేది అస్సలు అలవాటు లేని వాళ్ళు మొదటిగా ఇలా జ్యూసెస్తో స్టార్ట్ చేసి తర్వాత గింజలతో రెసిపీస్ ట్రై చేయొచ్చు. అలాగే 2 ఆరెంజెస్ తీసుకున్నానండి. ఇప్పుడు కట్ చేసుకొని గింజలు అవన్నీ తీసేసుకొని మనం స్క్వీజ్ చేసుకోవాలి. ఇది చాలా రుచిగా ఉంటుందండి. పిల్లలు బార్లీ తాగను అన్న వాళ్ళు కూడా చక్కగా తాగేస్తారు. ఎస్పెషలీ ఆరెంజ్ ఫ్లేవర్ కదా, చాలా బాగుంటుంది. ఇదంతా కూడా చక్కగా ఇలా స్క్వీజ్ చేసేసుకున్నాం. గింజలు అవి తర్వాత స్పూన్తో తీసేసుకోండి. ఇప్పుడు ఫ్రెష్ పుదీనా, అలాగే ఈ బార్లీ వాటరు, 2 ఆరెంజెస్ స్క్వీజ్ ఉంది, అలాగే ఒక నిమ్మకాయ, కాస్త షుగరు అవసరం పడుతుంది, ఉప్పు, అలాగే జీలకర్ర పొడి. ఇప్పుడు ఒక గ్లాస్ తీసుకున్నాను. నేను పెద్ద టంబ్లర్ తీసుకున్నానండి. ఇప్పుడు బార్లీ వాటర్ వేస్తున్నాను. బార్లీ మామూలుగా తాగడం ఇష్టపడని వాళ్ళు ఇలా ట్రై చేయండి. ఇప్పుడు ఆరెంజ్ స్క్వీజ్ ఉంది కదా, అది కూడా వేసేసుకుంటున్నాను. ఇప్పుడు అరచెక్క నిమ్మకాయ మాత్రం వేసుకోండి. ఇప్పుడు 2 టంబ్లర్స్ అంటే మీడియం సైజ్వి మీరు ఆఫ్ చేశారనుకోండి, అప్పుడు ఒక్కొక్క టంబ్లర్లో మీరు అరచెక్క నిమ్మకాయ పిండుకోండి, సరిపోతుంది. ఇప్పుడు చిటికెడు ఉప్పు అంతే, ఎందుకంటే దానివల్ల ఫ్లేవర్స్ అనేవి బ్యాలెన్స్ అవుతాయి. ఇప్పుడు చిటికెడు వేయించి మనం డ్రై రోస్ట్ చేసుకున్న జీలకర్రని పొడి కొట్టుకున్నాము, జీలకర్ర పొడి వేసుకున్నాం చిటికెడు. అలాగే షుగర్ యాడ్ చేసుకున్నామండి. 1.5 స్పూన్ యాడ్ చేసుకున్నాను. ఇది ఆరెంజ్ అనేది మనకి తీగా ఉందనుకోండి, షుగర్ అనేది కాస్త తగ్గుతుంది. ఈ జీలకర్ర పొడి వేసుకున్నారనుకోండి, చాలా రుచిగా ఉంటుంది. ఇది ఒక టిప్ అండి, గుర్తుపెట్టుకోండి. స్వీట్నెస్ కూడా ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం ఉండదు. జ్యూస్ రెడీ అయిన తర్వాత యాజ్ ఇట్ ఈస్గా తాగేస్తే మంచిది. లేదంటే ఒక్క 5 మినిట్స్ మాత్రమే ఫ్రిడ్జ్లో పెట్టుకొని తాగండి, అంతేగాని ఎక్కువసేపు ఫ్రిడ్జ్లో పెట్టుకోవద్దు. తప్పకుండా మీరు ఈ రెసిపీని ట్రై చేయండి. ఎలా వచ్చిందో కూడా కమెంట్స్లో పెట్టండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. రెసిపీస్ ట్రై చేసి ఎలా వస్తున్నాయో కూడా కమెంట్స్లో పెట్టండి. చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది. ఈ సమ్మర్లోనే కాదు, ఎప్పుడైనా సరే గెస్ట్ని ఇంప్రెస్ చేయాలి, ఒక హెల్దీ అప్రోచ్ని పరిచయం చేయాలనుకున్నప్పుడు ఇలాంటి రెసిపీస్, జ్యూస్ రెసిపీస్ ట్రై చేయండి. వాళ్ళు చాలా ఇంప్రెస్ అయిపోతారు. అలాగే ఇంకొకరిని హెల్దీ అప్రోచ్కి మనం మోటివేట్ చేసిన హ్యాపీనెస్ కూడా మనకు ఉంటుంది కదా. నార్మల్ బార్లీ వాటర్కి ఏమీ టేస్ట్ ఉండదండి. కాబట్టి ఆరెంజ్తో బ్లెండ్ చేయడం వల్ల పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా బాగా నచ్చుతుంది. మళ్ళీ మరొక ఇంట్రెస్టింగ్ రెసిపీతో మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు స్టే హెల్దీ, హ్యాపీ. థ్యాంక్ యూ.